హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విహారీ మీడియా. బాక్స్ ఆఫీస్ దగ్గర పుష్ప 2 నంబర్లు చూసి బాలీవుడ్ బెంబేలెత్తిపోతుంది. ఎందుకంటే స్ట్రైట్ హిందీ సినిమాల రికార్డులని తుడిచిపెట్టేస్తూ పుష్ప 2 చరిత్ర సృష్టిస్తోంది. ఖాన్లు కపూర్లు కాదు, రికార్డులన్నీ పుష్పగాడివే అన్నట్లుగా చెలరేగిపోతుంది మన తెలుగు సినిమా. తెలుగులో పుష్ప 2 క్రియేట్ చేస్తున్న రికార్డులకు ఎత్తు అయితే హిందీలో చేస్తున్న ఓచకుత మరొక ఎత్తు. తాజాగా పుష్ప 2 సినిమా హిందీలో 6 రోజుల్లో ఎంత వసూళ్లు సాధించిందో నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ రిలీజ్ చేసింది. ఒక డబ్బింగ్ సినిమా బాలీవుడ్ రికార్డులని చెరిపేస్తుందని ఖచ్చితంగా ఎవరు అనుకుని ఉండరు. కానీ ఒక తెలుగు సినిమా హిందీలో కలెక్ట్ చేస్తున్న వసూళ్లు చూసి బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ షేక్ అవుతుంది. పుష్ప 2 మానియాకి హిందీ ఆడియన్స్ ఊగిపోతున్నారు. థియేటర్లలో జాతర సీన్ చూసి పూనకాలు వస్తున్నాయి. ఈ పూనకం థియేటర్లలోనే కాదు, బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా కంటిన్యూ చేస్తోంది. పుష్ప 2 మొత్తం 6 రోజుల్లో 375 కోట్లు. పుష్ప 2 సినిమా మంగళవారం నాడు ఒక్క హిందీలోని 36 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. దీంతో రిలీజ్ అయినప్పటి నుంచి 6 రోజుల్లో 375 కోట్లు నెట్ వసూళ్లను సాధించిన సినిమాగా పుష్ప 2 రికార్డ్ క్రియేట్ చేసింది. మరి ఈ 6 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్ల క్లబ్లోకి దూసుకుపోయింది. అది కూడా 6 రోజుల్లోనే ఈ ఫీట్ సాధించడం విశేషం. అతి త్వరలోనే ఇండియన్ సినిమా రికార్డులని పుష్ప 2 బ్రేక్ చేసే అవకాశం ఖచ్చితంగా ఉందంటూ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. ఇక ఈ నంబర్లు చూస్తుంటే ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ షేక్ అవ్వక తప్పదు. ఎందుకంటే ఒక నాన్ హిందీ సినిమా ఈ రేంజ్ లో బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని దున్నేస్తుంది అని కలలో కూడా అనుకుని ఉండరు. నార్త్ తో పాటు దక్షిణాదిలో కూడా పుష్ప 2 రూలింగ్ కొనసాగుతోంది. ఈ దగ్గరలో తెలుగు పెద్ద సినిమాలేవి రిలీజ్ కాకపోవడంతో పుష్ప 2కి కలిసొచ్చిందని చెప్పాలి. వచ్చే ఏడాది సంక్రాంతి వరకు పుష్ప 2కి పోటీయే లేదు. దీంతో కలెక్షన్స్ విషయంలో పుష్ప 2 తగ్గేదేలే అంటూ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. అల్లు ఫ్యాన్స్ అయితే సోషల్ మీడియాలో ఫుల్ ఖుషిగా పోస్టులు పెడుతున్నారు. పుష్ప 3 ర్యాంపేజ్ కూడా మొదలు పెట్టాలంటూ కోరుతున్నారు.